అప్పుడే కోడలు మాధవి అందించిన కాఫీ కప్పులోని వేడి ఫిల్టర్ కాఫీని సిప్ చేస్తున్న మీనాక్షి మొబైల్ ఫోన్ రింగ్ అయింది. అమెరికాలో ఉంటున్న కూతురు మేఘనా నుండి ఫోన్. ఏమిటే మేఘు, ఇంకా పడుకోలేదా? ఇప్పుడు రాత్రి 9 కదమ్మా మాకు. బాబు ఇంకా పడుకోలేదు. మీ అల్లుడు ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నారు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావమ్మా? ఇంతకు మునిపే లేచాను, కాఫీ తాగుతున్నానే. అదృష్టవంతురాలివి, అన్నీ తమరి కాళ్ళ దగ్గరికే నడిచి వస్తాయి కదా. ఏం నువ్వు కలుపుకోలేవా కాఫీ? పాపం వదినే అందివ్వాలా? కాస్త అటు ఇటు తిరిగితే నీకే మంచిది కదమ్మా. ఒళ్ళొస్తుంది అంటావు కదా, అది తగ్గుతుంది కదా మూమెంట్ ఉంటే. సర్లేవే, ఏమిటి విశేషాలు? పెద్ద విశేషమే ఉంది. మేము వచ్చే శుక్రవారం రాత్రికి ఇండియా వస్తున్నాము. టికెట్లు ఎప్పుడో బుక్ అయ్యాయి. అదేమిటి ఉరుములేని పిడుగులా చెప్పనే లేదు ఇంతవరకు? నీకు మాత్రమే చెప్తున్నాను, మా అత్తగారు వాళ్ళకు చెప్పలేదు. చెప్పం కూడా. నువ్వు చెప్పకు, సర్ప్రైజ్ చేయాలని. కూతురికి తన మీద ఉన్న ప్రేమకు పొంగిపోయింది మీనాక్షి. ఇంట్లో మేఘనా తను ఎప్పుడూ ఒకటే. కొడుకు పవన్కి మాత్రం అచ్చం వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి. చాలా నెమ్మది, ఏమీ పట్టదు వాడికి. మేఘనా అలా కాదు, ప్రతి విషయం తనతో షేర్ చేసుకుంటుంది, పెళ్ళయ్యాక కూడా. ఇంతకు ఇక్కడి నుండి ఏం కావాలి నీకు? మేకప్ సామాన్లు అయిపోయాయి మేఘు, వాటితో పాటు పర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా. అలాగేలే, వదినకు కూడా తెస్తాను. చూడు మేఘు, అందరికీ సూట్ కేసుల నిండా సామాన్లు నింపి తేనవసరం లేదు. తన మాటలు లోపలున్న కోడలికి వినపడకూడదనుకుంటూ గొంతు తగ్గించింది. ముందు వెనక చూసుకోవే మేఘనా. అమ్మా నీ సోదాపు, ఎప్పుడో ఒకసారి వస్తాం, నాకు అందరూ ఒకటే. సరేలే గాని ఎయిర్పోర్ట్కి నేను మీ నాన్న చిన్న కారులో వస్తాము, అన్నయ్య పెద్ద కారులో వస్తాడు. అమ్మా ఇంతకీ మేము నేరుగా మా అత్తగారింటికి వెళ్తాము, మీరెవ్వరూ రానవసరం లేదు రిసీవింగ్కి. మీనాక్షి నివ్వెరపోయిందో క్షణం. చాలా అసహనంగా ఫీల్ అవుతూ, అదేమిటి మేఘు, ఎప్పుడూ లేనిది నేరుగా అక్కడకు వెళ్ళటమేమిటి అంది. అవునమ్మా, ఇండియాలోనున్న ఈయన స్నేహితుడికి ఆల్రెడీ చెప్పేశారు మీ అల్లుడు. అతను తన ఇన్నోవా కార్ తెచ్చి మమ్మల్ని నేరుగా మా అత్తగారింట్లో దింపుతున్నారు. తను ఇంకా కూతురుతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. ఈ లోపల మేఘనే, ఇండియా చేరుకున్నాక ఫోన్ చేస్తాను, నాన్నకు అన్నయ్య వాళ్ళకు కూడా చెప్పు, మా అత్తగారికి మాత్రం చెప్పకు, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. కూతురు నేరుగా అత్తవారింట్లో దిగటం ఆవిడకు రుచించడం లేదు. మేఘన తన మాట వింటున్నట్టే ఉన్నా ఒక్కోసారి తనకి నచ్చినట్లే చేస్తుంది. ఎవరూ ఒప్పించలేరు దాన్ని. అనుకున్నట్టుగా మేఘన వాళ్ళు ఇండియా చేరుకోవటం, అత్తవారింటికి చేరుకున్న తర్వాత తల్లికి క్షేమంగా చేరామని ఫోన్ చేస్తూ, తర్వాత తీరిగ్గా మాట్లాడతానమ్మా, ఫ్లైట్ 4 గంటలు డిలే మూలాన అలసటగా ఉంది అంటూ ఫోన్ పెట్టేసింది. మీనాక్షి ఒక్కటే హైరాణ పడిపోతుంది. ఆవిడకన్నీ సందేహాలు, అనుమానాలు. ఒక చోట నిలవలేకపోతుంది. కూతురు అలా నేరుగా అత్తవారింటికి వెళ్ళడం భరించలేకపోతుంది. మర్నాడు శనివారం ఉదయం వియ్యపురాలు శారద నుండి ఫోన్. బాగున్నారా వదినగారు అంటూ. అబ్బాయి, కోడలు, మనవడు అమెరికా నుండి వచ్చారు. ముందస్తుగా ఏమాత్రం చెప్పకుండా సర్ప్రైజ్ చేసేశారు. ఎవరికీ చెప్పలేదన్నారు. మీకు తెలియదేమో కదూ? అవును వదినగారు, మేఘన నిన్న రాత్రి మీ ఇంటికి చేరుకున్నాక ఫోన్ చేసి చెప్పేసరికి ఆశ్చర్యపోయామందరమూను. ఏమిటి ఇంత హఠాత్తుగా వచ్చారు అనుకున్నాము. అవునండి వదినగారు, ఆనందంతో కడుపు నిండిపోయిందనుకోండి. రేపు ఆదివారం పొద్దుటే మా ఇంటికి లంచ్కి వచ్చేయండి. రాత్రి దాకా వాళ్ళతో సరదాగా గడపచ్చు. మీ అన్నయ్య గారు కూడా అన్నయ్య గారితో చెప్తా అన్నారు. మీ అబ్బాయి, కోడలు, మనవడు, మనవరాలు సమేతంగా అంటూ పదే పదే చెప్పి ఫోన్ పెట్టేసింది. ఏమిటో ఈవిడ ఆనందంతో అంత ఉబ్బితబ్బిబ్రాలైపోతుంది. రేపు వస్తూ వస్తూ కూతుర్ని, మనవడిని తనతో పాటు తెచ్చేసుకోను అని దృఢంగా అనుకోసాగింది. అప్పుడు గాని ఆవిడ మనసు శాంతించలేదు.
మర్నాడు ఆదివారం అందరూ కలుసుకున్నారు. వియ్యపురాలిగారిల్లు పండగ వాతావరణం అలుముకుంది. హడావిడిగా ఉంది. కూతురు అందరి సమక్షంలో సూట్ కేసులు తెరిచి తెచ్చిన బహుమతులు అందరికీ పంచేస్తుంది. ముందుగా అత్తగారికి మామగారికి ఇస్తూ ఆడపడుచుకు తెచ్చినవి పక్కన పెట్టి మిగతా అవి తల్లి తండ్రి అన్నకు వదినకు ఇచ్చింది. అదివరకు కూతురు వచ్చినప్పుడల్లా ముందుగా సూట్ కేసులు తానే చొరవగా తెరిపించి తనకు కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకునేది. ఈసారి కూతురు అలా చేయటం ఆవిడకు చాలా నామోషిగా అనిపించి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. భోజనాలైపోయి అందరూ హాల్లో కూర్చున్నప్పుడు అల్లుడు అవినాష్ మాట్లాడటం మొదలుపెట్టాడు. మీకు నేను చెప్పబోయే విషయం ఆశ్చర్యంగా ఉండొచ్చు. మేము ఇంత సడన్గా ఎందుకొచ్చామా అనుకోవచ్చు. మేము శాశ్వతంగా అమెరికాకు బాయ్ బాయ్ చెప్పి వచ్చేశాము. ఈ మాటలు వినగానే మీనాక్షి నెత్తిన పిడుగుపడ్డట్లయింది. నమ్మలేక కూతురి వైపు చూసేసరికి మేఘన నవ్వుతూ అవునన్నట్లుగా సంకేతమిచ్చింది. అప్పుడే 2-3 నెలల నుండి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇండియన్ కంపెనీలో నాకు పోస్టింగ్ దొరికింది. అసలు ఇండియా వెళ్ళిపోదామని ప్రోత్సహించింది మేఘనే. తను చెప్పగానే నేను ప్రయత్నం చేయటం, ఇక్కడే మా కంపెనీలో ఆఫర్ దొరకటం అన్నీ ఒకదాని వెంట మరొకటి ఫాస్ట్గా జరిగిపోయాయి. మా నిర్ణయం మీకు ఆనందాన్ని ఇస్తుందని భావిస్తున్నా అంటూ అందరి వైపు చూశాడు. వెంటనే అవినాష్ తల్లి శారద గారు, అవినాష్, మీ ఇద్దరికీ ఏది మంచిదో ఏది కాదో బాగా తెలుసు. ఒక దశ దాటిన తర్వాత ఎవరి భవిష్యత్తు గురించి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. అప్పట్లో యుఎస్లో ఎంఎస్ చదువుతానంటే సరే అన్నాం. నీ ఇష్టానికి కూడా విలువివ్వాలని. ఆ తర్వాత జాబ్ వచ్చింది. జీవితంలో బాగా స్థిరపడ్డావు. నీ భవిష్యత్తును శాసించే అధికారం ఎవ్వరికీ లేదు. నీ నిర్ణయం సరైనదని నువ్వు భావిస్తే చాలని ఆవిడ సమాధానమిచ్చారు. తరువాత అత్తగారు మామగారి వైపు చూస్తూ, మీరు మావయ్య గారు అనగానే మంచి నిర్ణయం అవినాష్ అని ఆయన, పవన్, మాధవి కూడా గుడ్ డెసిషన్ అంటూ వాళ్ళను అభినందించారు. ఎటూ ఏమీ మాట్లాడనిది ఒక్క మీనాక్షి గారే. ఆవిడ ముఖం నల్లగా మాడిపోయింది. పెదాలు బిగించుకొని కూర్చుండిపోయింది మౌనంగా. అక్కడి నుండి వీడ్కోలు తీసుకునే ముందు కూతురు తమతో వస్తుందేమో అన్నట్లు చూసింది. ఈలోగా అవినాష్, అత్తయ్యగారు, రేపు మా చెల్లి శైలజ విజయవాడ నుండి వస్తుంది మమ్మల్ని చూడాలని. 2-3 రోజులు ఉంటుందట. అది వెళ్ళగానే నేను మేఘన, వినయ్తో కలిసి మీ ఇంటికి వస్తాము. అవునమ్మా, అప్పుడొచ్చి 2 రోజులు ఉంటా అని చెప్పేసరికి ఈవిడ గొంతుగా ఎండిపోయింది, మాటలు పెగలక. 3 రోజుల తర్వాత అల్లుడొచ్చి కాసేపు కూర్చొని మేఘనను, వినయ్ను అత్తగారింట్లో దింపి వెళ్ళిపోయాడు. మేఘనతో ఫ్రీగా మాట్లాడడం కుదరనే లేదు. మనసు రగిలిపోతుందొక పక్క. చక్కగా అమెరికా సంబంధం వచ్చిందని, అత్తవారి పోరు ఉండదని పెళ్లి చేసి అమెరికా పంపిస్తే ఇది చేసిన నిర్వాకం ఇదన్నమాట. మనసులోని మాటలను బయటకు కక్కేసింది అణుచుకోలేక. అదేమిటి మేఘు, ఉన్నపలంగా మూటాముల్లే సర్దుకొని ఇండియా వచ్చేయడమేమిటే? అందరూ అమెరికా వెళ్ళిపోతుంటే ఇక్కడేదో స్వర్గం ఉందనుకుంటూ ఉబలాట పడిపోతూ వచ్చేసి పైగా మా నిర్ణయం సరైనదే అంటూ ఆ ప్రగల్భాలేమిటి? అవినాష్ ఇండియా వెళ్ళిపోదామనగానే గంగిగోవులా తలూపడమేనా? వద్దని చెప్పలేవా? ఆవిడ ఆగ్రహావేశాలతో కూతుర్ని ప్రశ్నించింది. అమ్మా, నేను చెప్పేది వింటావా? ఏమిటి చెప్పేది? ఇక్కడ మీ ముసలి అత్తామామలకు వెట్టి చాకరీ చేస్తూ పడుంటావా? అవినాష్ చాలా తెలివిగా నిన్ను మభ్యపెట్టేశాడనిపిస్తుంది. పైగా నీ ప్రోత్సాహమేనంటూ నీ మీద నెట్టేసి తప్పుకుంటున్నాడు. నన్నెవ్వరూ మభ్యపెట్టలేదమ్మా. నేనే వెళ్ళిపోదామని అవినాష్ని ఒప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. అయినా అమ్మా, ముసలత్త మామలంటున్నావు, మీరు ముసలాళ్ళు కాదా? వదిన కూడా మిమ్మల్ని చూస్తే అలాగే అనుకుంటుందేమో. నేను గమనిస్తూనే ఉన్నాను. వదిన జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పనంతా తానే చేస్తుంది. నువ్వు వదినకు కనీసపు సహాయం కూడా చెయ్యవు. కానీ వదిన మీకు చెయ్యాలి. కోడలిగా ఆమె బాధ్యత అనుకుంటావు.
నేను మాత్రం మా అత్తమామలకు చెయ్యకూడదు. ఇదేమి సిద్ధాంతమమ్మా? మా అత్తగారు ఎంత కష్టజీవో ఆ మధ్య మా వారు చెప్తుండగా విని ఆశ్చర్యపోయాను. నీకేమి? నువ్వు హాయిగా ఇంటి పట్టునే ఉంటే నాన్నగారు సంపాదించి తెచ్చేవారు. కష్టమంటే ఏమిటో తెలీదు. అన్నీ నాన్నగారే చూసుకునేవారు. మా అత్తగారు ఆవిడ 20వ ఏట జాబ్లో చేరారట. 40 సంవత్సరాలు ఉద్యోగం చేశారటమ్మా. ఉదయం 4 గంటలకే లేచి అన్ని పనులు చేసుకొని 7:30కు ఫ్యాక్టరీకి వెళ్తే సాయంత్రం 5:30కు వచ్చేవారట. మావయ్య గారు ఆఫీస్ ఇన్స్పెక్షన్ టూర్ల మీద నెలకు 15 రోజులు టూర్లు వెళ్తూ ఉంటే పిల్లల చదువులు బాధ్యత అంతా మా అత్తగారిదేటట. పైగా నెలకొకసారి స్కూల్ టీచర్లను కలిసి వాళ్ళ ప్రోగ్రెస్ను ఎలా ఉందో తెలుసుకుంటూ ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో తెలుసుకుంటూ దగ్గర కూర్చొని చదివించేవారట. నువ్వెప్పుడైనా మా గురించి అంత శ్రద్ధ తీసుకున్నావా? ఎప్పుడు మీ అక్క చెల్లెళ్ళు అన్నయ్యలు ఇంట్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటూ మమ్మల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి. నాన్నగారే మాకు అన్నీ చేసి పెట్టేవారు. ఒక్కరోజు పని మనిషి రాకపోయినా వదిన పని మనిషి స్థానాన్ని తీసుకున్నా కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పేసేదానివి పని మనిషి రాలేదని. చిన్న జలుబు వచ్చినా ముక్కుతూ మూలుగుతూ చెప్పాల్సిందే. చివరకు చిన్న చీమ కుట్టినా చెప్పేస్తావు. చీమ కుడితే ఎప్పుడు చెప్పానే మేఘు? తల్లి అమాయకత్వపు తీరుకి ఫక్కున నవ్వేసింది. ఓసి పిచ్చమ్మా, నిజంగా చీమని కాదు, అటువంటి చిన్న విషయాలను కూడా ఓర్చుకోలేక చెప్పేస్తావని. కానీ మా అత్తగారు కానీ మామగారు కానీ ఏనాడు వారి సమస్యలను మాకు చెప్పరు. ఆ మధ్య వారం రోజులు విపరీతమైన కీళ్ళ నొప్పులతో మా అత్తయ్య గారు లేవలేకపోయారట. అప్పుడే పని మనిషి కూడా రాలేదట. పాపం పెద్దాయన మావయ్య గారే అన్నీ చేసి పెట్టారట. ఆయనకు కూడా బీపీ షుగర్ ఉంది కదా. ఏం మీ ఆడపడుచుని పిలిపించుకోవచ్చు కదా. అమ్మా, శైలుకి కూడా అత్తగారు మామగారు ఉన్నారు. ఉమ్మడి కుటుంబం. తను ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు చేయగలదమ్మా? తనకు 2 చిన్నపిల్లలు. విజయవాడలో ఉంటున్న ఆడపడుచు భర్త డాక్టర్. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. ఆ సమయంలో మా వారు ఎందుకో అనుకోకుండా అత్తయ్య గారికి ఫోన్ చేస్తే ఆవిడ గొంతుకు చాలా నీరసంగా అనిపించి ఏమిటమ్మా బాగాలేదా అని తరిచి తరిచి అడిగితే అప్పుడు చెప్పారట మోకాళ్ళు నొప్పులతో కదలలేకపోతున్నానని. మేమిద్దరం ఎంత బాధపడ్డామో తెలుసా? ఇదంతా విన్నాక నాకే అనిపించింది వాళ్ళను అలా వదిలేసి ఇక్కడ మేము ఉండిపోవటం సబబు కాదని. ఈ వయసులో వారికి ఆసరాగా ఉండాలని. సమస్యలు రాకుండా ఉంటాయా మేఘు? అందరూ మీలాగే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారా? నీ గురించి ఎన్ని కలలు కన్నాను. అమెరికాలో నా కూతురు హాయిగా ఆనందంగా కాపురం చేసుకుంటుందని మురిసిపోయాను. అందరికీ గొప్పగా చెప్పుకున్నాను. అలాంటిది చక్కని అదృష్టాన్ని జారవిచ్చుకున్నారు కదే. నీ అత్తగారికి మామగారికి చాకరీ చేస్తూ పడుండు, నాకేమిటి అంటూ ఆవిడ నిష్ఠూరంగా మాట్లాడుతూనే ఉంది. అమ్మా, నీ సంస్కారం అంతేనా? నీకు సాగుతుంది కాబట్టి అలా మాట్లాడుతున్నావు. వదిన నీకు చాకరీ చేయటం లేదా? నువ్వు తాగేసిన కాఫీ కప్పు కూడా వదినే తీసుకుని వెళ్ళాలి. వదినే నీకు సహకరించకపోతే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా? అన్నయ్య పై చదువుల కోసం అమెరికా వెళ్ళను ఇక్కడే ఉంటానంటే నువ్వు మాట్లాడలేదు. అప్పుడు అన్నయ్యను పట్టుబట్టి ఎందుకు పంపలేదు? ఇక్కడే ఉండడం నీకు సబబు అనిపించింది. దూరదృష్టితో ఆలోచించావు. అది నీ స్వార్థం కాదా? కానీ నాకు పట్టుబట్టి అమెరికా సంబంధం చేశావు. అయినా ఇప్పుడు మా భవిష్యత్తుకి వచ్చిన లోటేమిటి? మేమిన్నాళ్ళు సంపాదించుకున్నది ఉంది. అవినాష్కు ఉద్యోగం ఉంది. మా మామగారు కట్టించిన ఇల్లుంది. ఇంతకంటే ఏం కావాలమ్మా? ఎన్నైనా చెప్పు మేఘు, మీరు చేసిన పనిని హర్షించలేకపోతున్నాను. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట నాకు చెప్పి ఉండాల్సింది. నేను చేసిన మంచి పని ఏదైనా ఉంటే ముందుగా నీకు చెప్పకపోవటమే అమ్మా. చెబితే ఎంత రాద్ధాంతం చేస్తావో నాకు తెలీదా? అమెరికాలో నా ఫ్రెండ్ రాధిక అంటుంటే అప్పుడేమీ అర్థం కాలేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నిజమేననిపిస్తుంది. ఏమిటే ఆ నిజం? నువ్వు నీ అర్థం కాని మాటలును. అమెరికా నుండి పరిగెత్తుకు వచ్చేసి కూడా
అమెరికాలో. ఆ మధ్య నా స్నేహితురాలు రాధిక ఇండియాలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు విఫలం అవ్వటానికి, వాళ్ళ సంసారాలలో కలతలు రేగటానికి ముఖ్య కారణం చాలా వరకు ఆడపిల్లల తల్లిదండ్రులే అంటే అదెలా అంటూ వాదించాను. ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్ను చూశాక 100% నా స్నేహితురాలన్నది నిజం. అమ్మాయి అత్తామామలతో కలిసి ఉండకూడదు, వాళ్లకు దూరంగా స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటున్నారట. మీ అత్తమామలతో కలిసి సఖ్యతగా ఉండాలి, వాళ్ళను గౌరవించడం నేర్చుకో అని బుద్ధి చెప్పే తల్లిదండ్రులు కరువవుతున్నారని అంటుంది. కూతుర్ని వేరు కాపురానికి ప్రోత్సహించేది కూడా వారే అంటుంది. అంటే నేను మరి అంత దుష్టురాల్లా కనిపిస్తున్నానేమిటే మేఘనా? మరి లేకపోతే ఏమిటమ్మా? నువ్వు ఒక తల్లివి, నీ కోడలు నిన్ను చూసుకోవాలి, నీకు సేవలు చేయాలి అని కోరుకుంటున్నప్పుడు నీ కూతురు కూడా ఆమె అత్తమామలను చూసుకోవాలని ఎందుకు అనుకోవమ్మా? మీ ఆడబడుచు వచ్చి మా అత్తమామలను చూసుకోవచ్చు కదా అంటూ రూలుగా మాట్లాడావే కానీ తనకు ఒక కుటుంబం ఉందని ఎందుకు ఆలోచించలేకపోయావు? కాస్తంత సంస్కారంగా సున్నిత హృదయంతో ఆలోచించమ్మా. మేఘన మాటల్లో ఎంతో సబబు ఉన్నట్లు తోస్తుంది. కూతురు ఎంతో హుందాగా అత్తవారింట ఒక కోడలిగా తన బాధ్యత ఏమిటో చెప్తుంటే ఇంత కుసంస్కారంగా తను ఆలోచించటం సమంజసం కాదనుకుంది. ఒక తల్లిగా కూతురికి మంచి మాటలు చెప్పాల్సిన తాను ఇలా దాని నిర్ణయాన్ని ప్రోత్సహించకపోవటం అమానుషం. కాసేపటికి కూతుర్ని దగ్గరకు పొదుముకుంటూ, నిజమే మేఘు, నాది స్వార్థం అనుకో, నీ మీద అమితమైన ప్రేమ అనుకో, మరేదేమైనా అనుకో, నీ మాటలు నన్ను ప్రభావితం చేశాయి. ఒక తల్లిగా అత్తగారిలా నా ప్రవర్తన ఎలా ఉండాలో నాకు అర్థమైంది. నీ నిర్ణయం నాకు ఆనందాన్నిస్తుంది. నీ భర్తతో పిల్లా పాపలతో అత్తవారింట్లో ఒక మంచి కోడలిగా నిండు నూరేళ్లు జీవించు తల్లి అంటూ కూతురికి పసుపు కుంకుమలు సారా ఇచ్చి అత్తవారింటికి సాగనంపింది. ఇదండి వాళ్ళ మన కథ. కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మరెన్నో కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.